ఎవరు ఎవరు నా బాబు? వీడు నా పాలిట రాక్షసుడు. తీసుకెళ్ళిపోండి, వీడిని కలిసి తీసుకెళ్ళిపోండి. మీరే తెలుసుకోండి. అమరూపా, బయలుదేరాలి. సంధ్యను పలకరించడానికి వెళ్ళాలి. నేను రాను, మీరేనండి. అదేంటమ్మా, నువ్వు రాకపోతే ఎలా? బాగుండదు. నువ్వు సంధ్య స్నేహితురాలు, పైగా తోడికోడలు. కష్టకాలంలో ఓదార్చడం నీ ధర్మం. తాతయ్య, మీరు ధర్మం గురించి మాట్లాడుతున్నారా? బాబునిచ్చే వరకు అందరూ కలిసి ప్రతాప్ని పీక్కుతున్నారు, శాపనార్థాలు పెట్టారు, ఇంటి మీద పడి గొడవ చేశారు. అవునా కాదా? నీ బాబుని నీ దగ్గరకు చేర్చాలన్న ఆరాటంలో అలా చేశాను, కానీ ప్రతాప్ ఇంత పిరిగ్గా చేస్తాడనుకోలేదు. ప్రాణాలు తీసుకుంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రాణం తీసుకోలేదు. తనకి ప్రాణం అని చెబుతున్న బాబుని తీసుకుంటామనే బాధలో తన నిండు ప్రాణాన్ని తీసుకున్నాడు. ఒక విధంగా ప్రతాప్ని నేనే చంపేశాను. కాదు, మనం అందరం చంపేశాం. ఇప్పుడు సంచి ముందు అందరం దోషుల్లా తలదించుకోవాల్సిందేగా. ఏ ముఖం పెట్టుకుని ఓదారుస్తారు? మీ వల్లే ప్రతాప్ చనిపోయాడు అంటూ నిలదీస్తే సమాధానం ఏం చెబుతారు? సంధ్యకి నా మొహం చూపించలేను. ఈ పరిస్థితిలో సంధ్య మొహం నేను చూడలేను, చూసి తట్టుకోలేను. నేను రాను, మీరు వెళ్ళండి. అది కాదమ్మా, కనీసం బాబునైనా తెచ్చుకోవాలి కదా. ఎక్కడికి తెచ్చుకుంటారు? ఎందుకు తెచ్చుకుంటారు? బాబుతో మనకు సంబంధం లేదని డిక్లేర్ చేశాం కదా, గుర్తులేదా? అది ప్రతాప్ బ్రతుకున్నప్పుడు మాట. ప్రతాప్ కోసం నువ్వు త్యాగం చేశావు. ప్రస్తుత పరిస్థితి వేరు. ప్రతాప్ లేడు, చనిపోయాడు. ప్రతాప్ లేకపోతేనే సంధ్య ఉంది కదా. సంధ్యకి ఇప్పుడు ఆ బాబు ఆధారం. అలా ఎలా తెచ్చేసుకుంటారు? అది కాదమ్మా. తాతయ్య, కొద్దిగైనా మానవత్వంతో ఆలోచించండి. సంధ్యని బాధ పెట్టి తను కూడా చనిపోయే పరిస్థితి క్రియేట్ చేయకండి. విసురు తగులుతుంది. బలవంతంగా లాక్కొచ్చుకుందాం అనటం లేదమ్మా. బాబు వల్లే ప్రతాప్ పోయాడని సంధ్య మనసులో ఉంటుందమ్మా. ఎంత వద్దనుకున్నా సంధ్యకు బాబును చూడగానే ప్రతాప్ గుర్తుకొస్తూ ఉంటాడు. బాబు మీద కోపంతో ఉంటుంది. అలాంటప్పుడు బాబును అక్కడ ఒంటరిగా వదిలేయటం ఎంతవరకు సేఫ్ అన్నది ఆలోచించు. సంధ్య ఏమనుకుంటుందో ఏం ఆలోచిస్తుందో తెలియదు, కానీ మీరు మాత్రం అతిగా ఆలోచిస్తున్నారు. సంధ్యకు చెప్పకుండా, సంధ్య అనుమతి లేకుండా బాబును తీసుకురావడానికి వీల్లేదు. వాడు ప్రతాప్ బిడ్డగానే పెరగాలి. బాబు సంధ్య ఆస్తి. ఏం చేయాలో తనే డిసైడ్ చేసుకుంటుంది. దయచేసి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. మీకు దండం పెడతాను. దాన్ని కూడా ఏడిపించకండి, బతకనివ్వండి. తాతయ్య, నేనేదో త్యాగం చేశానని గొప్పగా చెప్తున్నారు. నాకంటే పెద్ద త్యాగం సంధ్యది. నేను పిచ్చిదన్నయ్యానని తెలిసి చట్ట ప్రకారం దత్తత తీసుకున్న బాబుని నా కోసం త్యాగం చేయడానికి వచ్చింది. అంతకు మించిన త్యాగం ఇంకేముంటుంది తాతయ్య? అయినా నేనొచ్చి
సంధ్యని ఎలా ఓదారుస్తాను? లోకం దృష్టిలో, సంధ్య దృష్టిలో నేను పిచ్చిదాన్నని కన్ఫర్మ్ అయిపోయింది. సడన్ గా మంచిదాన్లా మారిపోయి ఎలా ఓదార్చును? నేను వెళ్ళకపోయినా ఎవరూ ఏమీ అనుకోరు. పెద్దవాళ్ళు, మీరు వెళ్ళండి తాతయ్య, చాలు. అది కాదమ్మా, కనీసం నాతో వచ్చి నా పక్కన నిలబడు, మర్యాదగా ఉంటుంది. మనిషి పోయాక మర్యాదలేంటి తాతయ్య? మన మర్యాదలతో పోయిన మనిషి తిరిగొస్తాడా? మీరు వెళ్ళండి. ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు, చిత్రమైన గారడీ చేస్తున్నావు, తమాష చూస్తున్నావు. స్వామి, ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు, చిత్రమైన గారడీ చేస్తున్నావు, తమాష చూస్తున్నావు. స్వామి, ఎక్కడో దూరాన కూర్చున్నావు. లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు, మమ్ము తోలు బొమ్మలను చేసి ఆడిస్తావు. లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు, మమ్ము తోలు బొమ్మలను చేసి ఆడిస్తావు. అంతా మా సొంతమని అనిపిస్తావు, అంతలోని 3 నాళ్ల ముచ్చటగా చేసేస్తావు. అత్తయ్య, 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 అత్తయ్య. వెళ్ళిపోయాడా? అమ్మని పండుతాన్ని చేసి దాన్ని మీరు చేసుకున్నాడా? అమ్మ ఏమైపోవాలనుకున్నాడు? వాడు లేకుండా అమ్మ బ్రతకలేదని చెప్పు. వాడితో పాటు నన్ను కూడా తీసుకెళ్ళమని చెప్పు, నన్ను కూడా తీసుకెళ్ళమని చెప్పు, తీసుకెళ్ళమని చెప్పు. చెప్పండి. అత్తయ్య, పెద్దవారు ధైర్యం చెప్పాల్సింది పోయి మీరే ఇలా బాధపడితే ఎలా? నీకు తెలీదమ్మా ప్రియాంక, నన్ను బ్రతుకుతుంది వాడి కోసం. భర్త దూరమైనా పట్టించుకోలేదు, నా సంసారం గురించి ఏనాడు ఆలోచించలేదు. నా కొడుకే నా సర్వస్వం అనుకున్నాను, నా ప్రతాప్ నాకు తోడుగా ఉంటే చాలనుకున్నాను. కానీ ఇలా మధ్యలో వదిలేసిపోతే నేనేమైపోవాలి? వండొచ్చేమని చెప్పు, వండొచ్చేమని చెప్పు, వండొచ్చేమని చెప్పు.
రాజావారు రాజావారు వాడికి మీరంటే చాలా ఇష్టం, చాలా గౌరవం. దేవుడి మాట వాడు వినడమో కానీ మీ మాట కాదని లేడు. మీరైనా నచ్చ చెప్పండి వాడికి, మీకు దండం పెడతాను. ఈ అమ్మ వాడి కోసం తల్లడెళ్ళిపోతుందని చెప్పండి, మీకు దండం పెడతాను. నీకు మీ అమ్మకి చాలా ఇష్టం కదా, మీ అమ్మ కోసం నువ్వు ఏమైనా చేస్తావు కదా. ఆ మాట వాడితో చెప్పు, ఆ మాట వాడితో చెప్పు. అమ్మ మాట వినమని తమ్ముడితో చెప్పు. అమ్మ నేర్పించకూడదని అమ్మ చెప్పినట్టు వినాలని తమ్ముడితో చెప్పు. కన్నీళ్లతో గుండెలు ఎదిరిపోయేటట్టు ఏడుస్తున్నా వాడు మనసు కలగడం లేదు. వాడు మళ్ళీ నా దగ్గరికి రావాలి, వాడు మళ్ళీ తిరుగు చేయాలి. అందుకోసం ఏం చేయాలి, అందుకోసం ఏం చేయాలి, ఏం చేయాలో అడుగు, వాడు అడుగు, ఏం చేయాలో అడుగు. అలా నవ్వడం కాదురా, అలా నవ్వడం కాదురా. సమాధానం చెప్పు, సమాధానం చెప్పు. ఎవరు చెప్పినా ప్రతాప్ మాట విన్నాడు, మన మాట వినపడినంత దూరంగా వెళ్ళిపోయాడు. ఎంత ఏడ్చినా లాభం లేదు, అంతేనా ప్రతాప్? 30 ఏళ్లకు పైగా పెంచిన తల్లి కన్నా, 3 ఏళ్లకు పైగా నీతో జీవితాన్ని పంచుకున్న భార్య కన్నా నీకు ఆ బాబే ఎక్కువయ్యాడా? మా గురించి ఆలోచించకుండా మేమేమైపోతామో పట్టించుకోకుండా బాబు కోసం ప్రాణాలు తీసుకుంటావా? ఇది నీకు న్యాయమా? ఇది నాకు న్యాయమా ప్రతాప్? చెప్పు, నీకు ఇదేమన్నా న్యాయమా? పెంచినందుకే వాడి మీద నీకెంత ఆపేక్ష ఉంటే మరి మా సంగతి ఏంటి? మా మీద ఆపేక్ష లేదా? దానికి విలువే లేదా? నీకు మేము అక్కర్లేకపోయినా నువ్వు మాకు కావాలి ప్రతాప్, నువ్వు మాకు కావాలి, కావాలి ప్రతాప్. రాజావారు, సంధ్యనిలా వదిలేసి వెళ్ళాలంటే మనసు ఒప్పడం లేదు. మనతో పాటే హవేలికి తీసుకెళ్దాం. అలాగే, తప్పకుండా అడగండి. అమ్మ సంధ్య మార్పుగా ఉంటుంది. కొద్ది రోజుల పాటు హవేలీలో ఉండవు గాని మాతో రా అమ్మా. అవును సంధ్య, హవేలీకొచ్చి
సంజయ్ గారు, మీరేమి పరాయి వారు కారు. మా హవేలీకి కోడలు. వద్దు వద్దు, ఈ చుట్టరికాలు ఈ సెంటిమెంట్స్ నాకు ఇష్టం లేదు. నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను, ఈ ఇంట్లోనే ఉంటాను. ప్రతాప్ లేకపోయినా ప్రతాప్ జ్ఞాపకాలైన ఇంట్లో ఉన్నాయి. వాటిని వదిలి నేనెక్కడికి రాను. వదిలేయండి, దయచేసి నన్ను వదిలేయండి. చాలితో నన్ను ఓదార్చడానికి వచ్చారు. థ్యాంక్స్, థ్యాంక్స్ అ లాట్. ఏం కాదు. వెళ్తున్నామని చెప్పకూడదు. రా సందీప్. ఆగండి. బాబుని వదిలేసి వెళ్ళిపోతున్నారేంటి? కుదరదు, తీసుకెళ్లాల్సిందే. సంధ్య, రూప అనుమతి లేకుండా బాబుని తీసుకెళ్లలేం. బాబు విషయంలో నిర్ణయం రూప తీసుకోవాల్సిందే. అప్పటి వరకు బాబు బాధ్యత నీదే. తప్పదు. ప్రతాప్ బాబు యూనిఫామ్ వేసుకొని చేతిలో గన్ను పట్టుకొని టీవీగా నడుస్తుంటే ఈ పగవాళ్ళు కూడా ఆటోమేటిక్ గా నీకు సెల్యూట్ చేయాల్సిందే. కంట్రోల్ చేసుకోవడం కూడా వాళ్ళ వల్ల కాదు. అది నీ కెపాసిటీ, అది నీ పర్సనాలిటీ. 6 అడుగుల బుల్లెట్ అంటే నువ్వే బాబు, నువ్వే. అయ్యో రేయ్, దించు. నువ్వేమైనా సల్మాన్ ఖాన్ అనుకున్నావా? నీదేమైనా 6 ప్యాక్ బాడీ అనుకుంటున్నావా? జంబో ప్యాక్ బాడీను నువ్వును. ఏటా ఎక్స్పోజింగ్? రాజ్ కుమార్, ఏడుస్తున్నావా? ఏమైంది? నీ పర్సనాలిటీకి ఏడుపు అస్సలు సూట్ కాదు. ఎవరేమన్నారు? పర్లేదు చెప్పు. అది ప్రతాప్ బాబు గుర్తొచ్చి ఏడుస్తున్నా అంటే వెంటనే మృణాలిని మేడంకి మెసేజ్ ఇచ్చేస్తుంది. ఆ వెంటనే ఆవిడ నా బాడీని శ్మశానానికి మోయించేస్తుంది. నేను చెప్పను. అర్థమైంది. ప్రతాప్ ని తలుచుకొని ఏడుస్తున్నావు. నీకేంటి? నాకే చెప్పలేనంత బాధగా ఉంది తెలుసా? ప్రతాప్ పోలీసుడే కాని మంచోడు. మాట ఘాటే గాని మనసు వెన్న. మనస్ఫూర్తిగా అంటున్నారా మేడం? చనిపోయిన వాళ్ళ గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉంది చెప్పు. నీ కన్నీళ్లు ఎంత నిజమో నా బాధ అంతే నిజం.
తెలివైంది, నాకే పెట్టింది. అబ్బో. రాజ్ కుమార్, నీకు సీక్రెట్ చెప్పనా? ఆ. అబ్బో. సీక్రెట్ అంటే మరీ అంత సీక్రెట్ కాదు. అయినా ఆ సీక్రెట్ కు ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది. సీక్రెట్లకి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుందా మేడం? ఉండదేంటి? జనాలకు తెలిసే వరకు అది సీక్రెట్, తెలిసిపోయాక పబ్లిక్ టాక్. ప్రతాప్ దగ్గరుంది రూపబాబు అనే విషయం ఒకప్పుడు సీక్రెట్, ఇప్పుడది పబ్లిక్ టాక్. అవునా? రూపబాబు ప్రతాప్ దగ్గరున్నాడు అనే సీక్రెట్ మీ అందరికంటే ముందు నాకే తెలుసు. అవునా? ఎవరు చెప్పారు? ప్రియాంక చెప్పింది. ప్రియాంక మేడం చెప్పారా? మరి అప్పుడే ఆ విషయం రూపు గారికి ఎందుకు చెప్పలేదు? ఇంత త్వరగా నీకు ఆయుష్ నిండిపోతుందనుకోలేదు. తలుచుకుంటే నా గుండె తరుక్కుపోతోంది, కన్నీళ్లు ఆగడం లేదు. ఎందుకు